Hello everyone, welcome to my channel RJ Amla Diaries. Right now మనం రాయితల్ విలేజ్ లో ఉన్నాం. సో దిస్ ఇస్ ద బేస్ క్యాంప్ ఫర్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ట్రెక్ దయారా బుగ్యాల్. సో బేసిక్ గా దయారా బుగ్యాల్ అనే ట్రెక్ వచ్చేసి మాన్సూన్ టైంలో చేస్తారు అండ్ ఆల్సో ఇన్ సమ్మర్స్ అండ్ వింటర్ వండర్లాండ్ లాగా ఉండాలంటే లైక్ నా బ్యాక్ ఎండ్ లో కనిపిస్తున్న ఇలాంటి అద్భుతమైన వ్యూ కావాలంటే యూ నీడ్ టు డెఫినెట్లీ డూ దిస్ ట్రెక్ ఇన్ ది వింటర్. సో వింటర్ ట్రెక్స్ వచ్చేసి మనకు డిసెంబర్ నుంచి మార్చ్ ఫస్ట్ వీక్ వరకు ఉంటుంది. బట్ 2024 ఈజ్ ఒక డిఫరెంట్ గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు. సో దానికోసం ఏమైంది అంటే స్నోఫాల్స్ మనాలి కానీ లేకపోతే గుల్మార్గ్ కానీ కాశ్మీర్లో కానీ లైక్ ఎలాంటి ప్లేసెస్లో కూడా స్నోఫాల్ ఈ ఇయర్లో మనం చూడలేదు. కానీ ఇన్ ది మంత్ ఆఫ్ ఫెబ్లో స్నోఫాల్ ఎంత దారుణంగా అవుతుంది అంటే దిస్ ఈస్ ద ఫస్ట్ ఫ్రెష్ స్నోఫాల్ ఇన్ ది దైరా బుగ్యాల్ రాయితల్ విలేజ్ లో. సో మొత్తం అంతా స్నో పడింది. ఆల్మోస్ట్ ఒక 2 to 3 days నుంచి ప్రీవియస్లీ ట్రెక్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా ట్రెక్ చేయకుండా బేస్ క్యాంప్ దగ్గరే స్టే ఉండడం జరిగింది. సో మేము ఈ రోజు ట్రెక్ చేయాలి, బట్ వెదర్ కండిషన్ ఇలా ఉంది. మరీ యూనివర్స్ ని గట్టిగా ఎవరో మా టీం వాళ్ళు కోరేసుకున్నారు. సో అందుకే వీ డోంట్ హ్యావ్ ది ఆప్షన్. ప్రస్తుతానికైతే ఇంకో ప్లాన్ బి ఉంది. సో మేము ఈ విలేజ్ లో ఇక్కడ స్టే ఉంటున్నాం రాయితల్ విలేజ్ లో. సో ఇక్కడ స్నో మొత్తం ఇలా కవర్ అయింది కదా, ఇది చూపించిన తర్వాత మేమేం చేయబోతున్నాం, ట్రెక్ స్నో వల్ల వెళ్ళలేకపోతే ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. ప్రస్తుతానికైతే ఎంజాయ్ ది వ్యూస్ ఆఫ్ రాయితల్ విలేజ్. ఇక్కడ ఇంత మౌంటైన్స్ కనిపిస్తున్నాయి అంటే మొత్తం అన్ని కూడా స్నోతో కవర్ అయిపోయాయి. ఒకసారి అటు చూడండి, అమేజింగ్ రైట్. సో నాకు ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ నా ఫస్ట్ వింటర్ ట్రెక్ లో అయింది. దట్ ఈస్ బ్రహ్మతాల్ లోహాజంగ్ విలేజ్. మొత్తం కూడా పొద్దున్న లేసేసరికి ఒక వైట్ వండర్లాండ్ లాగా అయిపోయింది అనమాట. సో అదే రిపీట్ అవుతుంది. సో ఇక్కడ కూడా చూడగానే సేమ్ వైబ్ అనిపించింది వైల్ ట్రావెలింగ్ ఆల్సో. సో ఎంటైర్ ఘాట్ రోడ్ జర్నీ గురించి చెప్పాలి అంటే అదంతా డేంజరస్గా అయితే లేదు, బట్ యూ కెన్ ఎంజాయ్ ది వ్యూస్. అవి మీరు ముందు చూసుంటారు కదా క్లిప్స్, వాటి చూసినప్పుడు లేదంటే ప్రీవియస్ వీడియో చూసినప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది. లుక్ ఎట్ ది ఎంటైర్ మౌంటైన్స్. ఒకసారి చూడండి ఎలా ఉందో. మళ్ళీ ఇదే వ్యూ మీరు వచ్చినప్పుడు ఉంటుందా అంటే ఐ కాంట్ ప్రామిస్ దట్, నో వన్ కెన్ ప్రామిస్ దిస్. అండ్ ఇది కొద్దిసేపటి తర్వాత మాకు ఈ వ్యూ కనిపిస్తుంది అంటే తెలీదు. సో నైట్ నుంచి స్నో పడుతుంది కాబట్టి ఈ వ్యూ చూడడానికి అయితే పాసిబిలిటీ అయింది. సో ఇవన్నీ మేము ఉంటున్న రూమ్స్ అని చెప్పాను కదా, ఇలా ఉన్నాయి. ద పీపుల్ హు ఆర్ ఆర్గనైజింగ్ దిస్ ట్రెక్ ఇక్కడ నుంచి సో ఎంత ప్రాపర్గా అన్ని ప్లాన్ చేశారంటే, నేను ఇప్పుడు దాకా 2 వింటర్ ట్రెక్స్ చేసిన తర్వాత కూడా స్టిల్ ఐ ఫీల్ దిస్ ఇస్ ద బెస్ట్. ఎందుకంటే లైక్ ఫుడ్ విషయం కానీ స్టే విషయం కానీ చాలా కంఫర్టబుల్గా ఇచ్చారు. నేను ప్రీవియస్లీ ట్రెక్ చేసిన ఆర్గనైజర్స్తో కంపేర్ చేస్తే ఇది చాలా చాలా ఫార్ బెటర్. కంఫర్ట్ కొంచెం ఎక్కువ ఉంది. సో ఎవరు ఏంటి అనేది నేను చెప్తాను. బట్ బిఫోర్ దట్ మీరు కనిపిస్తుందా మీకు లైవ్ స్నోఫాల్ పడుతుంది. సో దిస్ ఇస్ ద లైవ్ కండిషన్ హియర్. సో ఇక్కడ చూడండి మొత్తం కార్లన్నీ కూడా నిండిపోయి మొత్తం అంతా ఎలా ఉందో. హౌసెస్ పైన కూడా మొత్తం స్నో పడింది. సో మేము ఇక్కడ ఉంటున్నాం కదా, బ్రేక్ఫాస్ట్కి కొంచెం ముందుకు వెళ్ళాలన్నమాట, అది కూడా చూపిస్తాను. సో మొత్తానికి అయితే ఈ స్నో ఇలా ఉంది, చాలా స్లిప్పరీగా ఉంటుంది. స్నోఫాల్ ఏరియాస్లో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు బై మిస్టేక్ కొంచెం హడావుడిగా చేశారంటే జారిపోయి కింద పడడం మాత్రం పక్కా. సో నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. బట్ నాకు ట్రెక్ కంప్లీట్ చేస్తామో లేదో అని ఒక టెన్షన్ అయితే ఉంది. బికాస్ దిస్ టైమ్ వీ కేమ్ విత్ గ్రూప్ ఆఫ్ 9 people. సో అందరు డిసప్పాయింట్ అవ్వకూడదు. సో యాజ్ పర్ ది ప్లాన్ ఏం జరుగుతుంది అని అంటే, మేము ఈరోజు ట్రెక్ చేయలేకపోతే సో మేము ఈరోజు ఒక చిన్న లోకల్ ప్లేసెస్లో ఉండే చిన్న నార్మల్ ట్రెక్కి వెళ్ళిపోతాం. బికాజ్ దైరా బుగ్యాల్కి పర్మిట్స్ అనేవి ఇంత స్నో పడితే అయితే డెఫినెట్లీ ఇవ్వరు, ఎందుకంటే ప్రీవియస్లీ 3-4 days నుంచి కూడా పడుతూనే ఉంది. సో అందుకోసం సో ఈరోజు ఒక నార్మల్ ట్రెక్ చేసి బేసిక్గా దైరా బుగ్యాల్ అనే చెప్పేసి మనం బేస్ క్యాంప్ నుంచి రాయితల్ బేస్ క్యాంప్ నుంచి గుయి క్యాంప్ దాకా 4 kilometers 5 kilometers నడవాలి. దాని తర్వాత గుయి క్యాంప్ నుంచి దైరా బుగ్యాల్ టాప్ అండ్ దాని తర్వాత రిటర్న్ టు గుయి బేస్ క్యాంప్. దాని తర్వాత day 3 వచ్చేసి మళ్ళీ నార్మల్గా రైతల్ విలేజ్కి రావాలి. సో ఈరోజు వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి మా ట్రెక్ గైడ్ చెప్పింది ఏంటి అంటే, ఈరోజు మిస్ అవుతే లోకల్ ప్లేసెస్ చూసేసి రేపొద్దున్న మళ్ళీ మేము గుయి క్యాంప్కి నడవడం కాకుండా డైరెక్ట్ దైరా బుగ్యాల్ టాప్కి విత్ ఇన్ 1 day 9+ kilometers నడవాలి. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిట్ డిఫికల్ట్ టాస్క్. బట్ అదొకటే ఆప్షన్ మన దగ్గర ఉంది. ఇంకా అది కూడా ఫ్లాప్ అయితే ఇలాగే వెదర్ మాకు ఇంకా బాగా అనుకూలంగా సహకరించింది అని అంటే
ఇంకా 2-3 రోజులు ఇలాగే స్టేలో ఉండి పెట్టుకోవాలి. అందుకే మీరు ఎప్పుడైనా ఏదైనా ట్రెక్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఒక 2 to 3 days ఎక్స్ట్రా పెట్టుకోవడం బెటర్. బికాస్ వెదర్ కండిషన్స్ ఏమన్నా అనుకూలించకపోతే ట్రెక్ కంప్లీట్ చేసుకోవచ్చు, మిగతా 2 days గ్యాప్ ఏదైతే ఉందో అది. సో దీస్ ఆల్ ఆర్ ది టిప్స్ నేను ఇవ్వగలిగినవి మాత్రమే. సో ఈ వ్లాగ్ ఎక్కడికి ఎండ్ అవుతుంది, ఎంత లెంత్, ఏ రోజుకి డే వైజ్ పెడతానా లేదంటే ఎంటైర్ ట్రెక్ ఎక్స్పీరియన్స్ అంతా ఒకటే వీడియోలో పెడతానా, ఐ హ్యావ్ నో ఐడియా. బట్ మీకు ఈ వ్యూస్ మెస్మరైజింగ్ అనిపిస్తే డెఫినెట్లీ do let me know in the comment section, and don't forget to subscribe, okay? And also in Instagram, if you want to follow, you can follow me, RJ Amla Khalpala. సో దిస్ ప్లేస్ ఇస్ అమేజింగ్, చాలా బాగుంది. అలా ఈ రాయితల్ విలేజ్లో నడుచుకుంటూ మేము మా హోమ్ స్టే నుంచి బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాం. ఆల్రెడీ 9కి రమ్మన్నారు, కాకపోతే మేము చాలా లేట్గా వెళ్తున్నాం. బికాస్ ఎవ్రీ ట్రెక్లో ఎంత త్వరగా టైంకి వెళ్దామని అనుకున్నా కానీ దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్, లేట్ అవుతూనే ఉంటుంది. 9కి రమ్మంటే 10కి తినడానికి వెళ్తున్నాం. అండ్ లుక్ ఎట్ ది వ్యూస్, మొత్తం ఫాగ్తో కవర్ అయిపోయినాయి. ఇప్పుడే సూర్యుడు మమ్మల్ని ప్రేమించి రాబోతున్నాడు కొంచెం లైట్గా. ఇక్కడ మొత్తం చూడండి, ఇల్లుల పైన అంతా స్నో పడిపోయి ఉంది. తిట్టడానికి వచ్చారు, చెప్పాను కదా. No, we want to eat. జారుతుంది. బ్రేక్ఫాస్ట్ తినడానికి వచ్చాం. పైనుంచి మొత్తం ఫాగా కనబడుతుంది. వెదర్ నిమిషానికి మారిపోతూ ఉంది అసలు. నోట్లోకి వెళ్ళి ఎంత పొగ వస్తుంది అంటే మీకు వీడియోలో వచ్చేదానికన్నా చాలా తక్కువ చూపిస్తుంది. ఐ డోంట్ నో ఇప్పుడు కూడా మీకు కనిపిస్తుందో లేదో.
ఊదండి వస్తుంది ఏదే ఊదు సో ఇది మేము బ్రేక్ఫాస్ట్ తినే ప్లేస్. ఈ క్యూట్ లిటిల్ డాగ్ అయితే అందరి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ పెడతారు అంతా. కన్నా కన్నా మైకు జారుతుంది అక్కడ చూసారా? లైఫ్లో తాగడానికి వేడి నీళ్ళు అండ్ అక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తున్న ఎగ్స్ చాలా టేస్టీ స్వీట్ అండ్ బాగా ప్రశాంతంగా డైజెస్ట్ అవ్వడానికి బ్రెడ్. అక్కడ ప్లేట్స్ స్పూన్స్ పెట్టేశారు. సో మా ఫుడ్ మేము ఎంత తింటాము అనేది మేమే సర్వ్ చేసుకోవాలి. బేసిక్గా ఏ హైకింగ్ కానీ లేదంటే ఎలాంటి ట్రెక్స్కి వెళ్ళినా కానీ దట్స్ ది బేసిక్ రూల్. మనం ఎంత తింటామో అంత ఫుడ్ మనకు కావాల్సినంత పెట్టుకుని మనం తినేయడం అనమాట. సెల్ఫ్ సర్వీస్ అయితే చేసుకోవాలి. మా వాళ్ళందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. చాలా చాలా టేస్టీగా ఉంది బ్రేక్ఫాస్ట్. మేము బ్రేక్ఫాస్ట్ని కొంచెం లంచ్లా చేసేసాం అనుకోండి. నేను చాలా ట్రెక్కింగ్స్కి హైకింగ్స్కి వేరే ట్రావెలింగ్ ఏజెన్సీస్ నుంచి వెళ్ళాను డిఫరెంట్ గ్రూప్స్లో. కానీ ఫస్ట్ టైం మేము తినే ఫుడ్కి ఒక ఎగ్ కాకుండా ఇంకో ఎగ్ పెట్టుకున్నా కానీ పాయింట్అవుట్ చేయలేదు. మా వాళ్ళు చాలామంది 2 eggs కూడా తీసుకున్నారు. అండ్ దే ఆల్సో ప్రొవైడెడ్ అస్ హాట్ టీ. బేసిక్గా నేను టీ అస్సలు తాగను, కానీ ఆ చల్ల వెదర్కి డెఫినెట్లీ ఐ నీడ్ టు డ్రింక్. చూసారా పొగలు వస్తున్నాయి కదా, అది బ్రేక్ఫాస్ట్ నుంచి వస్తుందో చలికి మా నోట్లో నుంచి వస్తుందో అర్థం కాలేదు. ఓవరాల్గా అయితే హ్యాపీగా అండ్ సాటిస్ఫైడ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. అండ్ నేను ట్రావెల్ చేస్తున్న కంపెనీ పేరు హిమాలయన్ డ్రీమ్ ట్రెక్స్. సో నెక్స్ట్ టైం మీకు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే హైక్ కానీ ట్రెక్ కానీ సైట్ సీయింగ్ ప్లేసెస్ కానీ యూ కెన్ ఆల్సో అప్రోచ్ దెమ్. మేమైతే డే హైక్కి రెడీ అయిపోయాము విత్ అవర్ గేటర్స్. కాళ్ళకి ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, అవి గేటర్స్. బేసిక్గా గేటర్స్ ఏంటి అంటే మన ప్యాంట్స్కి కానీ షూకి కానీ మట్టి బురద ముళ్ళు గుచ్చుకోకుండా అండ్ ఆల్సో స్నోతో తడిసిపోకుండా ఉండకుండా ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ అయ్యే వాటిని గేటర్స్ అంటారనమాట. సో మేము వెళ్ళబోయే ప్లేస్ ఎలా ఉంటుందో ఏంటో మాకు కూడా ఐడియా లేదు. వి జస్ట్ స్టార్టెడ్ అవర్ హైకింగ్ ఇన్ రైతల్ విలేజ్. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. ఏ వ్యూ చూడాలనుకుని వెళ్తున్నామో ఎక్కడికి వెళ్తున్నాము అనే ఒక ఎక్సైట్మెంట్తో. సో ఓవరాల్గా అయితే చుట్టూ ఫాగ్తో నిండిపోయి అమేజింగ్గా ఉంది. చూడండి లైవ్ కండిషన్ ఎలా ఉందో. స్నోఫాల్ ఆగింది, కాకపోతే వెదర్ దారుణంగానే ఉంది కాబట్టి దైరా బుగ్యాల్ ట్రెక్ చేయడానికి పర్మిట్స్ అయితే దొరకలేదు. సో యాజ్ పర్ ది షెడ్యూల్ ప్లాన్ బి అని అనుకున్నాం. సో లోకల్లో ఉండే ఒక చిన్న ప్లేస్కి వెళ్ళబోతున్నాం ట్రెక్ చేసుకుంటూ. సో అదొక 2 hours అలా పడుతుంది. సో రైతల్ విలేజ్ నుంచి కొంచెం ముందుకు అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. మొత్తం ఎంటైర్ వే కూడా ఫాగ్ అండ్ స్నోతో ఉంది. చూపిస్తాను మీకు, వెయిట్. బ్రేక్ఫాస్ట్ చేసి అలా ముందుకు వస్తుంటే మొత్తం అంతా వైట్ కలర్ రోడ్స్తో నిండిపోయి ఉంది. దూరంగా ఫాగ్తో కవర్ అయిపోయిన మనుషులు చీమల్లా కనిపిస్తున్నారు. కళ్ళెదురుగా ఎంతో అద్భుతమైన మౌంటైన్ వ్యూస్ ఉన్నాయి. బట్ అవన్నీ చూడడానికి పాసిబిలిటీ లేకుండా ఆ వైట్ ఫాగ్ అయితే కవర్ చేసేసింది. సో ఈరోజు మేము రైతల్ విలేజ్లో హైక్ చేసుకుంటూ కొన్ని అద్భుతమైన వ్యూస్ అండ్ ఒక ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాము. ఆ ప్లేస్ ఏంటి అండ్ ఈ విలేజ్లో ఏమేమి చూసాం, మేమేమి ఎక్స్ప్లోర్ చేసాం అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో వస్తాయి. బికాజ్ ఇది ఈ వీడియోలో పెట్టి లెంత్ అయితే ఇంక్రీజ్ చేయదలుచుకోలేదు. చాలా స్టోరీస్ ఉన్నాయి మీతో షేర్ చేసుకోవడానికి. అండ్ యు నో వాట్, నేను హైదరాబాద్కి వచ్చేసిన తర్వాత రైతల్ విలేజ్ గురించి చాలా అద్భుతమైన విషయాలు నాకు తెలిసాయి. డెఫినెట్లీ నాకు ఛాన్స్ వస్తే మళ్ళీ ఐ జస్ట్ want to revisit this place and explore in a different way. సో అవన్నీ మీరు మిస్ కాకూడదు అని అంటే నా నెక్స్ట్ వీడియోని మాత్రం మిస్ కాకండి. అండ్ ఈ వ్యూస్ ఈ ప్లేస్ మీకు ఎలా అనిపించింది అండ్ ఈ వీడియో స్పెషల్లీ మీకు ఏదైనా యూజ్ అయిందా అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ ఆర్జే అమలా సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ రైతల్ విలేజ్.